బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, ఎవరి సాయంతో పట్టుకున్నారు, టెక్నాలజీలో ఆరితేరిన రవికి అనుమానం రాకుండా ఎవరు ఎలాంటి మెయిల్స్ పంపారు, హైదరాబాద్ కు అతనే వచ్చాడా, రప్పించేలా ప్లాన్ చేశారా? ఈ విషయాలను అడిషనల్ సిపి శ్రీనివాసులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రవి ఫ్రెండ్ నిఖిల్ ద్వారా ఐబొమ్మ రవి ఆట కట్టించామని చెప్పారు. ఐబొమ్మ రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, ఎవరి సాయంతో పట్టుకున్నారు, టెక్నాలజీలో ఆరితేరిన రవికి అనుమానం రాకుండా ఎవరు ఎలాంటి మెయిల్స్ పంపారు, అయితే హైదరాబాద్ కు అతనే వచ్చాడా లేదంటే రప్పించేలా ప్లాన్ చేశారా? ఈ విషయాలన్నింటినీ కూడా అడిషనల్ సిపి అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఐబొమ్మ రవిని రప్పించడానికి మెయిన్ ముఖ్యంగా నిఖిల్ సాయం చేసినట్లు చెప్తున్నారు పోలీసులు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఐబొమ్మ రవి ఎపిసోడ్ మొత్తం కూడా అడిషనల్ సిపి శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అయితే ప్రవేశపెట్టారు. ఐబొమ్మ రవిని ఎలా ట్రాప్ చేశారు అనే కోణంలో మొత్తం కూడా అన్ని యాంగిల్స్ ని కూడా ఆ మీడియాకు వివరించడం జరిగింది. రవికి అనుమానం రాకుండా ఎవరు ఎలాంటి మెయిల్స్ పెట్టారో కూడా అయితే వివరించడం జరిగింది. హైదరాబాద్ కు రప్పించేందుకు ఎలా ప్లాన్ చేశారనే దానిపైన కూడా అయితే అడిషనల్ సిపి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అయితే చెప్పడం జరిగింది. ఐబొమ్మ రవి అకౌంట్లకు డబ్బులు ఎలా వచ్చాయో కూడా చెప్పడం జరిగింది. రవి అకౌంట్ లో పోలీసులే మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఒక సీక్రెట్ ఏజెన్సీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక స్టింగ్ ఆపరేషన్ చేసేసి ఆ యొక్క అకౌంట్ లో డబ్బులు పడేటట్టు చేసేసి ఐబొమ్మ రవి నుండి ఒక మెయిల్ పెట్టేసి మొత్తం ఐబొమ్మ రవిని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు మొత్తం చేశారని తెలుస్తుంది. అదేవిధంగా యాడ్ కంపెనీలకు ఈ ప్రజెంటేషన్ ద్వారా యాడ్ కంపెనీలకు ఏ విధంగా ఇది చేశారో అని కూడా అది తెలపడం జరిగింది. స్నేహితుడు నిఖిల్ ద్వారానే ఐబొమ్మ రవిని ట్రాప్ చేసినట్టుగా కూడా ఆ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఐబొమ్మ బొప్పం మూవీ ఆ ఫోటోలను రవి స్నేహితుడు నిఖిల్ తయారు చేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత గేమింగ్ బెట్టింగ్ యాప్ల ప్రకటన ద్వారా డబ్బులు వచ్చేవని కూడా ఆ పోలీసులు తెలుసుకున్నారు. ఆ డబ్బును అయితే యాడ్బుల్ అనే కంపెనీకి రవి మళ్లించాడని తెలుస్తుంది. ఆ యాడ్బుల్ అనే ఆ కంపెనీ రవికి చెందిన కంపెనీగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బు వస్తుందని అడిషనల్ సిపి అయితే తెలపడం జరిగింది. దీన్ని మొత్తం తోలుగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఎపిసోడ్ మొత్తంలో తన స్నేహితుడి ద్వారానే రవిని ట్యాప్ చేసి ఇండియాకు రప్పించి ఈ మొత్తం తోలుగా రవిని ఈ యొక్క కేసులో మొత్తం తోలుగా పోలీసులకు ఛాలెంజ్ చేసినటువంటి రవి జమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన రవి అతని స్నేహితుని ద్వారానే అయితే పట్టుకోవడం జరిగిందంటూ కూడా మెయిల్ పెట్టించడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది, రప్పించడం జరిగింది. టోటల్ గా ఈ ఎపిసోడ్ కు మొత్తం అయితే ఎండ్ కార్డు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.